మన సీఎం రేవంత్ సార్ను రిబ్బన్ కటింగ్ల సీఎం అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కేసీఆర్ సార్ పనులు స్టార్ట్ చేస్తే రేవంత్ సార్ రిబ్బన్ కటింగ్లు చేసి నేనే అంత చేసిన పనులన్నీ చేయి పార్టీ ప్రభుత్వమే చేసిందని చెప్పుకుంటాడట. ఇప్పుడెందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే సీఎం ఇంకో 2 ప్రాజెక్టులను ఓపెనింగ్ చేసిండు. అయితే పని చేసింది కేసీఆర్ సార్ అయితే రిబ్బన్ కటింగ్ చేసింది రేవంత్ సారు. పారి ముచ్చటేందో అరుచుకుందాం. ఆగో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారు కట్టుకొస్తుండో సార్ వారు చరాకా కొరోటా ప్రాజెక్టులను సదర్ మార్ట్ ప్రాజెక్టులను ఓపెనింగ్ చేసిండు. మంచిదే, సంతోషం. మరి ఈ ప్రాజెక్టులను కట్టింది ఎవరు? మన కేసీఆర్ సార్. బీఆర్ఎస్ పాలనలోనే ఈ 2 ప్రాజెక్టుల పనులు 90% పనులు అయిపోయినాయి. ఇక అడుగు పొడుగు పనులకు బాకీ ఉండే 2 ఏళ్ల కిందటనే ట్రయల్ రన్ కూడా చేసిర్రు. ఇక కేసీఆర్ సారు కట్టిన ప్రాజెక్టులను ఇక ఇప్పుడు రేవంత్ సారు ఇట్లా గట్కలొత్తి ఓపెనింగ్లు చేసిండు అన్నారు. ఇట్లా ఓపెనింగ్ చేసుడు తప్పు పడతలేం. కాకపోతే సారుని నడమ రిబ్బన్ కటింగ్ సీఎం, కత్తెర పట్టుకొని తిరిగే సీఎం అని అంటుడు కదా. అగో సారు ఈ 2 ప్రాజెక్టులను ఓపెనింగ్లు చేస్తా అంటే చాలా మందికి గివే మాటలు మతికి వచ్చినాయటం వల్ల అసలు చేయి పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క పని చెప్పుర్రలా. ఒక రోడ్ వేసిరా, ఒక కాలువ దవ్విరా, ఒక బ్రిడ్జ్ కట్టించిరా, ఒక ప్రాజెక్టు కట్టిరా. ఉన్న వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుడు తప్ప ఇదివరకు అయిపోయిన వాటికే రిబ్బన్ కటింగ్లు చేసి అన్ని మేమే చేసినాం, ఇదంతా మా పుణ్యమే అని గొప్పలు కొట్టుకుంటును తప్ప చేసింది ఏముంది రేవంత్ సారు ఇట్లనే అంటుర్రు. ప్రాజెక్టులేనే కాదు, కొలువుల కథ కూడా గంతనే. చేయి పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని ఏమే ఒక 10 నౌకర్లను ఇచ్చిర్రా? కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు పెట్టిన పరీక్షలకు రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి గివే 2 లక్షల నౌకర్లు మేమే నౌకర్లు ఇచ్చినామని డప్పు కొట్టుకునే. అంటే మంది పెండ్లికి మంగళారతులు అట్టుడు తప్ప రేవంత్ సారు చెప్పుకునే తాందుకు ఒక్క పనన్నా ఉన్నదా అని అడుగుతురు పబ్లిక్. ఇట్లయితే ఏంది, ఎవరు ఓపెనింగ్ చేస్తేంది, జనాలకు ఫైదా అయితే అదే 10,000. పనులు ఎవరు చేసిరో, తెలంగాణకు నీళ్లు ఎవరు అట్కచ్చిరో, ఎవరు పాలన ఎట్లున్నదో ఇప్పటికే జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఎన్ని ఓపెనింగ్లు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా బుద్ధి చెప్పుడే ఉంటుందని ఆ మీటింగ్కి వచ్చిన జనమే అంటురు. మీటింగ్ అంటే యాదికొచ్చింది, సారు ఓపెనింగ్లు అయిపోయినాక బహిరంగ సభ పెట్టిండు. ఆడికి జనాలత్తే ఓటు. వచ్చిన జనాలు ఇక రేవంత్ సారు మాట్లాడుతోటి వెనుకకు మర్రిరు. ఎన్ని గనం అబద్ధాలు ఆడతాడు, గివే ఉద్దర ముచ్చట్లా అనుకుంటా ఈయన్నే అర్థమవుతున్నది సార్ వారి పనితనం గురించి జనాలు ఏమనుకుంటురో.